హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఇంగ్లాండ్ లో అయితే ఒక విచిత్రమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తాను డిలీట్ చేసిన మెసేజ్లు ఏవైతే ఉన్నాయో తన భార్య గుర్తించడంతో అయితే యాపిల్ కంపెనీపై 53 కోట్లకు అయితే దావా వేశాడు. మరి ఆ వ్యక్తి ఇంతకీ ఏం జరిగింది అని అంటే ఇప్పుడు చూద్దాం. ఇంటర్నెట్ డెస్క్ ఆ భార్యకు తెలియకుండా అమ్మాయిలతో ఆ రాసలీల సాగించాడో ఆ యొక్క వ్యక్తి అది బయటపడకుండా ఉండేందుకు ఈ యొక్క మెసేజ్లు అయితే డిలీట్ చేయడం జరిగింది అతను. అయినా కూడా అవి ఆమె కంటపడడంతో అయితే భర్తకు అయితే అప్పుడు విడాకులు ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఒక మెసేజ్ అయితే ప్రతి ఒక్కటి అయితే డిలీట్ చేయడం జరిగిందో ఆ ఒక మెసేజ్లు అయితే తన భార్యకు అయితే కంటపడడంతో అయితే తను వాళ్ళ భర్తకు అయితే విడాకులు ఇవ్వడం జరిగింది. దీనికి కారణం యాప్లేన్ అంటూ అయితే ఆ సంస్థపై అయితే దావా వేశాడు. ఎవరు అయితే ఆ మెసేజెస్ అన్ని ప్రతి ఒక్కటైతే డిలీట్ చేశారో సో ఈ యొక్క డిలీట్ చేసిన తర్వాత కూడా మెసేజెస్ తన భార్య కంటపడడంతో అయితే యాపిల్ సంస్థపై అయితే కేసు పెట్టడం జరిగింది. తనకు జరిగిన నష్టానికి అయితే 53 కోట్లు చెల్లించాలని అయితే అలాగే డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క సంఘటన మాత్రం మనకు ఆ ఇంగ్లాండ్ లో అయితే జరిగింది ఈ యొక్క ఘటన. ఇప్పుడు మన వివరాల్లోకి వెళ్లి డీటెయిల్ గా చూసుకున్నట్లయితే లండన్ కు చెందిన ఓ వ్యాపారి తన ఐఫోన్ లోని ఐ మెసేజ్ యాప్ నుంచి అయితే సెక్స్ వర్కర్లతో అయితే చాటింగ్ చేయడం జరిగింది. ఆ ఒక విషయం తన భార్య తెలుసుకొని ఈ విషయం ఏవైతే మెసేజ్ డిలీట్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి అయితే తెలుసుకొని ఎప్పుడైతే తన భర్త డిలీట్ చేశాడో అంతకు ముందు అయితే ఈ యొక్క విషయాలు తన భార్యకు తెలియకూడదని అయితే ఎంత చేసినా కూడా లాస్ట్ కి అయితే తన భార్య కంటపడడం జరిగింది. ఏవైతే ఆ సెక్స్ వర్కర్లతో ఏవైతే చాటింగ్ చేయడం జరిగిందో వెంటనే తన భార్యకు తెలియకూడదని అప్పటికప్పుడు అయితే ఆ డిలీట్ చేయడం కూడా చేశారు. సో అయినా కూడా అదే యాపిల్ ఐడిని తన కుటుంబానికి చెందిన ఐమ్యాక్ లోను అయితే ఉపయోగించాడు. సో మరి దీంతో ఫోన్ లో మెసేజ్లు కానీ డిలీట్ చేసినప్పటికీ కూడా ఐమ్యాక్ లో అయితే అలాగే ఉండిపోవడం వల్ల తన భార్యకు అయితే తెలియడం జరిగింది. ఓ రోజు వాటిని చూసిన తన భార్య అతడి నుంచి అయితే విడిపోవడం జరిగింది. ఈ యొక్క ప్రతి ఒక్క విశేషం తన భర్త ఏదైతే చేశాడో ప్రతి ఒక్కటైతే తెలుసుకున్న తర్వాత భార్య అయితే విడాకులు ఇవ్వడం జరిగింది. దీంతో సదరు వ్యక్తి యాపిల్ పై కూడా దావా వేయడం జరిగింది. ఐఫోన్ మెసేజ్లు డిలీట్ చేసినప్పుడు కూడా అవి పూర్తిగా తొలగిపోయినాయి అని అనుకున్నాడు కానీ అవి మాత్రం తొలగిపోలేదు. అంతేకాని లింక్ చేసిన అన్ని డివైస్ లో మెసేజ్లు అయితే ఉండిపోతాయన్న విషయం కూడా యాపిల్ యూజర్లు కూడా స్పష్టంగా చెప్పలేదు. మరి ఈ ఒక్క డివైస్ లోనే మెసేజ్లు డిలీట్ అయ్యాయి అని అయితే సందేశం ఇస్తే అయితే యూజర్లు మాత్రం అప్రమత్తం అవుతారు కదా. మరి ఈ విషయాన్ని యాపిల్ సరిగ్గా చెప్పలేదు. నేను డిలీట్ చేసిన మెసేజ్లు గుర్తించిన నా భార్య కూడా విడాకులు ఇవ్వడం జరిగింది. అంటే తన భర్త ఏం చెప్పాడంటే ఈ యొక్క మెసేజ్లు చూడడం వల్లనే తన భార్య అయితే విడాకులు ఇవ్వడం జరిగింది అని అయితే చెప్పడం జరిగింది. దీని వల్ల నేను 5 మిలియన్ పౌండ్లు అయితే నష్టపోయాను కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నేను మెల్లిగా సర్ది చెప్పేవాడిని, అప్పుడు మా వివాహ బంధం కొనసాగేదేమో అని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే మెసేజ్లు కానీ ఇవైతే డిలీట్ చేయడం జరిగిందో ఈ యొక్క విషయము తన భార్యకి మెల్లగా బుజ్జగించి చెప్పడం అయితే చేస్తాను అని అయితే అనుకున్నాడు. కానీ చివరికి ఇలా జరగడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో అయితే విడాకులు తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఆమె నేరుగా మెసేజ్లు చూడడం వల్ల కూడా పరిస్థితి అయితే తీవ్రంగా మారింది అని అయితే ఆ వ్యక్తి తన పిటిషన్ లో కూడా ఆరోపించాడు. ఇందుకు గాను యాపిల్ తనకు 5 మిలియన్ల పౌండ్లు మన ఇండియన్ కరెన్సీలో మనం చూసుకున్నట్లయితే 53 కోట్లు చెల్లించాలని అయితే దావా కూడా వేశాడు. ఈ యొక్క పిటిషన్ పై చూసుకున్నట్లయితే స్థానిక కోర్టు త్వరలోనే ఆ విచారణ జరపనుందని అయితే తెలపడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్ నెక్స్ట్ ఏం జరుగుతున్నదో అయితే తెలుసుకుందాం. సో మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నారు 6 టీవీ.